విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. జగన్ పై ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ఒక తప్పిన విద్యార్థి లాంటి వారిని ఏపీపీఎస్సీ అక్రమాలపై చర్చ వస్తుందనే భయంతోనే అసెంబ్లీకి రావటం లేదని విమర్శించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మహిళలు, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, డీఎస్సీపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అసెంబ్లీలో కూడా తప్పుతాడు. అసెంబ్లీలో వస్తే ఇవాళ ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది కాబట్టి వాటికి భయపడి వీళ్ళు రావట్లేదు. అంతకుముందు కూడా అక్రమాలకి భయపడి రాలేదు. జగన్ ఎప్పుడైనా కూడా అసెంబ్లీకి వస్తే చెప్పుకోవాలి, కానీ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి కాబట్టి అతను ఎప్పుడు అసెంబ్లీకి రాడు. డిఎస్సి గురించి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ భారీ ర్యాలీలు చేస్తున్నారు. జంజీ ఉద్యమాలని చెప్పి 50-60 ఏళ్లతో మేము ఉద్యమాలు చేయట్లేదు, కానీ స్వచ్ఛందంగా కర్నూలులో చూసాం. రేపు విజయవాడలో కూడా ఆదివారం ఇవాళ ఉపాధ్యాయులు బెంచ్ సర్కిల్లో భారీ ర్యాలీ చేయబోతున్నారు. వాళ్ళని చూసైనా నీ బుద్ధి మార్చుకో జగన్. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఏపీపీ ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన అందరూ ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయిపోయి రేపు ఏపీపీఎస్సీ గురించి చర్చ జరుగుతుంది. అక్రమాలు జరిగినాయి కాబట్టి దీన్ని చర్చిస్తారు, దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి 1 నెల క్రితం డిసైడ్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ తేలిపోయింది.